యువత విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి పోకుండా దురలవాట్లకు దూరంగా ఉండాలని ఏసీపీ పురుషోత్తం రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్లో అమరవీరుల సంస్కరణ వార్షికోత్సవాల భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పోలీసులు ఉపయోగించే ఆయుధం గురించి, అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించారు. విద్యార్థులు ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా ఉండాలని ఏసీపీ పురుషోత్తం రెడ్డి సూచించారు. విద్యార్థులు ఈ దశలోనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని, భవిష్యత్తులో దేశ సేవ చేయడానికి విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 21 నుండి 1 వీక్ యొక్క పోలీస్ యొక్క త్యాగాల గురించి, పోలీస్ యొక్క సేవల గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సిద్దిపేట కమిషనర్ గారి ఆదేశానుసారం ప్రకారము మనం ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లో ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ విధంగా ఈరోజు గజ్వేల్ టౌన్లో మనం స్కూల్ పిల్లలతోటి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం రోజు జరుపుకోవడం జరిగింది. ఆ పిల్లలకు పోలీస్ యొక్క త్యాగాలు, పోలీస్ యొక్క డ్యూటీస్, పోలీస్ యొక్క విధి విధానాలు అన్ని కూడా విఫలంగా వారికి వివరించడం జరిగింది. పోలీసుతో ఎటువంటి పనులు మనం తీసుకోవచ్చు, ముందు పోలీసులోకి పిల్లల్ని ఇష్టమున్న వాళ్ళను